కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఉదయాన్నే సమీపంలోని ఆలయాలకు చేరుకున్న భక్తులు స్వామి అమ్మవార్లని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట రామాలయంలో కార్తీక మాసం మొదటి ఏకాదశిని పురస్కరించుకుని ఆలయంలో విష్ణు శివ దీపారాధన, ప్రత్యేక పూజలు, దీపదానం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. మహిళా భక్తులు ఆలయం చుట్టూ దీపాలను వెలిగించి విష్ణు శివ పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మల్లుగారి పద్మ నర్సాగౌడ్, జ్యోతి దేవదాసు గౌడ్, కలకుంట్ల మమత, కిషన్ రావు, గోపయ్య గారి లక్ష్మీనారాయణ, కృష్ణమూర్తి, గిరి, చేపూరి కిషన్ పాల్గొన్నారు. ఈరోజు కార్తీక దీపోత్సవంను ఘనంగా నిర్వహించడం జరిగింది. 700 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ రామాలయంలో ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, దీపోత్సవం జరపడానికి ప్రత్యేకత ఏంటంటే, ఈరోజు శనివారము ఏకాదశి, ఈశ్వరునికి విష్ణువుకి ప్రీతికరమైనటువంటి రోజు. ఈ సందర్భం జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన రామాలయంలో కార్తీక ఏకాదశి సందర్భంగా దీపారాధన చేయడం జరిగింది. ఇక్కడ మహిళలందరూ వాళ్ళ పద్ధతుల ప్రకారం పిండి దీపాలు మరియు అన్ని రకాల దీపాలు దీపదానం చేస్తున్నారు. పంతులు గారికి సాహిత్యదానం చేసుకుని పెద్దపల్లి జిల్లా